ఏవీ న్యూస్ కు స్వాగతం. ధాన్యం కొనుగోలులో జాప్యంపై స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నదాతల సమస్యలపై స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు గోసా బీజేపీ భరోసా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ను సోమవారం రోజు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర నాయకులు సందర్శించి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మద్దతు ధర, ధాన్యం ఎత్తకపోవడం లాంటి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఎంపీలు రఘునందనరావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నియోజకవర్గంలో రైతులను, రైతు సమస్యలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో పడ్డుకొని బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మేం వేస్తున్నామని తెలిసి గజ్వెల్లో ధాన్యం కొనుగోలు చేపట్టారన్నారు. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పొద్దుతిరుగుడు పంటను, మొక్కజొన్నలో మరియు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆడియో చెక్. నేడు గజ్వేల్ మార్కెట్ యార్డ్కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా గత 45 రోజులుగా కల్లాలలో వడ్లు, మొక్కలు, సన్ఫ్లవర్ తీసుకొని వచ్చి సంచులు లేక, జోకక, లారీలను వంపక అవస్థలు పెడుతున్నటువంటి రైతు గోస చూడటం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, డికే అరుణ గారు, పార్లమెంటరీ పార్టీలోంచి మేము 4 ఎంపీలతో పాటు శాసనసభ పక్ష నాయకులు గౌరవనీయులు ఏలేటి మహేశ్వరరెడ్డి గారు, శాసన మండలి భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు, కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారు, రామారావు పటేల్ గారు, మాల్వాయ్ హరీష్ బాబు గారు, అదే రకంగా శాసన మండలి సభ్యులు మల్కా కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ పరివారం అంతా కదిలి ఈరోజు ఉదయం చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంటు పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిండని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన రైతు కష్టం చూసిందా అని తెలుసుకున్నందుకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్ కు వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఆగా మేఘాల మీద లేబర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్ లోంచి కొని పొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని కలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదాన్ని ఇచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి, మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒక రోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలమందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి అయితే రైతుల గోసలు తీరుతాయి, కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు? నేను రియల్ ఎస్టేట్ చేస్తోంది, నాకు యాడ జాగా కనబడ్డా భూములు ఎట్ట అమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్డు కనబడతలేవు, మొక్కలు కనబడతలేవు, ఆయనకు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. ఆయన ఎప్పుడన్నా నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసిన అని చెప్తే 45 రోజుల నుంచి ఒక్క ఊరికన్నా ఒక్క మంత్రి వచ్చి లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏమైతున్నాయి, ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని కొన్నారు, మీ కష్టమైందని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి మేము వస్తున్నాం, మీకు అండగా మీకు భరోసా ఇస్తామని చెప్తే భయపట్టి అధికార యంత్రాంగం కదిలింది. కాబట్టి మేము 3 రోజులు అనుకొని బయలుదేరినాం.
మా అధ్యక్షుల వారి అనుమతితోటి చివరి గింజ కొనేదాకా అవసరం ఉంటే ఈ బస్సు యాత్రని ఇట్లే కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వచ్చి ప్రతి గింజ కొనేదాకా కూడా ఈ పక్షాన మేము ఉంటాం కాబట్టి రైతులను అధైర్యపడద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సీనియర్ నాయకులు మా పార్లమెంట్ సభ్యులు అన్న రాజేంద్ర గారు 2 మాటలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మా పార్లమెంట్ సభ్యులు ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఎక్కడ పోయినా రైతులు శాపనార్థాలు పంట నాటు వేసినప్పుడే, బత్తలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ నేను కూడా పనిచేసి ఒక 5 సంవత్సరాల కాలం పాటు. కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా, ఇంత బాధ్యత లేకుండా చేస్తున్నది. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, 45 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు కానీ, సన్ఫ్లవర్ కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్పట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ల పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు దూరుతున్నాయి. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికమైన లారీలు పెట్టి, అమలుని పెట్టి, బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఈ గోడౌన్లలో లేదా రైస్ మిల్లలో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే డీసీపీ కానీ, బ్యాంక్ సెంటర్స్, అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొనేది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. 1 నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 141 లక్షల మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వం ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము శాతము మేము లిఫ్ట్ చేసాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వెల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆయన అబద్ధము చెప్పడము అనేది ఎంతవరకు సబబు? ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రైతుల విషయంలో చంద్రశేఖరరావు గారి మీద కొట్లాడుతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండి గతంలో మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయి ఇవాళ పోయిన ప్రభుత్వం కన్నా అధ్వాన పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే అది ఎంతవరకు సబబు అనేది ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆలోచించాలి. ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా, మేము ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది, మేము చెప్పింది ప్రజలు నమ్ముతారంటే రైతులు ఇవాళ 70% మంది, అంటే జనాభాలో 70% మంది రైతులుగా ఉండి రూరల్ ఏరియాలలో పంటలు పండించేవారు. వారి విషయంలో తప్పుగా చెప్తుంటే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిజాలు తెలుసు అనేది ముఖ్యమంత్రి గారు గమనించాలా. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితులలో మొత్తము ఇంకా మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం ధాన్యాన్ని రైస్ మిల్లకు చేర్చాల్సిందే. మార్కెట్ ద్వారా ఏవైతే మొక్కజొన్నలు కొంటున్నారో గన్నీ బ్యాగులు రైతులకు ఇవ్వకుండా అవి తెచ్చుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వాటిని తీసుకెళ్లి గోడౌన్లలో స్టోర్ చేసే కెపాసిటీ లేక మీరు ఇప్పటికీ కూడా అలాగే అలసత్వం పెట్టి
మక్కలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కానీ రైతు ఇప్పుడు పోయి తిరిగి ఎక్కడైనా అమ్ముకుందామంటే వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రేటు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్యాక్ సెంటర్లు, ఐకేబీ సెంటర్లు, DCMS సెంటర్లు, ఇవన్నీ మార్కెట్ సెంటర్లు కూడా కమిషన్ బేస్ మీద ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి డబ్బులు పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పంపుతుంది. పేమెంట్ కూడా అయినోళ్ళే అవుతున్నాయి. కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీన్ని యాక్షన్ ప్లాన్లో విఫలమైనరు. కాబట్టి దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య, 10వ తారీఖు లోపల అకాల వర్షాలు పడ్డినా ఇవాళ పంట నానిన పంటను అది నల్లబడ్డ, అది మాయిశ్చర్ పెరిగిపోయిన, వాళ్ళ ఎండిన ధాన్యము తిరిగి నానితే ప్రమాదకరమైన ఒక్క కిలో కూడా కట్ చేయకుండా తిరిగి రైస్ మిల్లకు పంపాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎక్స్పెక్టెడ్ క్రాప్ ఉంటుంది, ఈల్డింగ్ క్రాప్ ఎంత అనేది ఉంటుంది, అది వస్తే ఎన్ని సెంటర్లో పెట్టాలని ఉంటుంది, ఆ సెంటర్లకు ఎన్ని గన్ని బ్యాగులు ఇవ్వాలనేది ఉంటుంది. అవన్నీ లెక్కలు మర్చిపోయి అలసత్వం చేసి ఇవాళ నెల రోజులుగా పడిగాపులు బట్టి ఏప్రిల్ మాసం మొత్తం పోడగొట్టి ఇవాళ మే మాసంకి వచ్చిన తర్వాత ఇవాళ 24, 25వ తారీఖు వరకు వచ్చినా ఇప్పటికి సగం కూడా ఎత్తలేని ఈ ప్రభుత్వము ఎటువంటిది అనేది ఒకసారి గమనించాలి. కాబట్టి ప్రభుత్వం ఇది బాధ్యత వహించి వచ్చే నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల, జూన్ 5 నుంచి 10 లోపల మొత్తం ధాన్యాన్ని ఎత్తాలి. పంట నానినా, ఒకవేళ మొక్కజొన్న ముక్కు వలిగి మొలక వచ్చినా, వడ్లు నానిపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఎత్తాలనేది మా భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం. అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవాళ రైతుల పక్షాన ఖచ్చితంగా కదలిక రావాలని కోరుకుంటూ మొదలుపెట్టి కార్యక్రమం ఆ కదలిక మొదలైంది. ఆ కదలిక స్పీడ్ పెంచి ఖచ్చితంగా జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎత్తాలనేది డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలు ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80% కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొంత మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ మరి కానీ కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే, మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదులుతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రైతు బంద్ వేయకుండా, వారి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారు చెప్పిన 10 పంటల కొనుగోలు చేయకుండా, కనీసం ఎప్పుడు ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ రైతు కళ్ళల్లో మన్ను కొట్టేటువంటి రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము రైతుల పక్షాన నిలబడతాం, రైతుల పక్షాన కొట్టాడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రెడ్డి గారు కోర్ లీడర్ కౌన్సిల్లో రెడ్డి గారు మెంబర్స్ అసెంబ్లీలో అందరూ కూడా
ప్రకటించడం జరిగిందో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులు రాకపోతే ఇవన్నీ కూడా ఎత్తేద్దాం, లారీలో లోడ్ చేద్దాం, ఏమైనా పర్లేదని చెప్పేసి ఆ ప్రయత్నం చేశారు. రైతులు చెప్తా ఉన్నారు నిన్న సంచులు వచ్చినాయి. అదేవిధంగా కలెక్టర్ గారు వచ్చి అందరినీ లారీలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఉన్నది అని అంటే కేవలం భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ ధాన్యము, ఈ మొక్క, ఈ జొన్నలు, ఈ యొక్క సన్ఫ్లవర్ అన్నీ కూడా ఈ మానవులు తడిచి ఎండకు ఎండి రైతులకు వారికి కాకపోవడం అనేది జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ నిర్ణయం మేము గత కొన్ని రోజులుగా మా కిసాన్ మోర్చా నాయకులు కూడా అధికారులు కలవడం జరిగింది. మా ఒక ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల ఒక ఏదైతే భావన ఉందో, రైతుల సమస్య ఉందో దాని పట్ల ప్రభుత్వం ఒక స్పందన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ అందరం కూడా మా ఒక ప్రజాప్రతినిధులు అన్ని ఒక కొనుగోలు కేంద్రాల దగ్గర పోదామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు మేము కోరుతా ఉన్నాం, మీరు అధైర్యపడకండి. మీతోనే బీజేపీ ఉన్నది, బీజేపీ మీకు భరోసా ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చెప్పిన తర్వాత రైతులు ఏదో మాకు ఏదో రేవంత్ రెడ్డి గారు చేస్తారనుకున్నారు, కానీ వారు చేసేది ఏం లేదు. రైతు గుర్తు పోయడం మాత్రమే వారికి కాదు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వారు అపోజిషన్ పార్టీ లీడర్, అక్కడ వారు కూడా ఎప్పుడు రైతుల దగ్గర రాలే. ఇంకా అసలు ఈ రాష్ట్రంలో రైతులకు బేడీ చేసిన ఘనత అయింది. ఫస్ట్ టైం రైతులకు బేడీ చేశారు. కాబట్టి వాళ్ళు మీ దగ్గర రారు, మీ సమస్య పట్టించుకోరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి, రైతు పక్షాన ఉండి, రైతుకు భరోసా కల్పిస్తూ ఈరోజు మీ వెంట మేము ఉన్నాం. అనేక విషయాలు మీరు చెప్పారు. నేను ఆ విషయం మీద పూర్తిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ కొనుగోలు కేంద్రాలన్నింటినీ కూడా మీరు ప్రజలకి ఏది అబద్ధాలు చెప్పారో 50 లక్షల పెట్టి దాన్ని కొనేసాం అని చెప్పేసి ఇదంతా కూడా అబద్ధం. ఎక్కడ కూడా మీడియా సాక్షిగా చూడండి, రోడ్ల మీద పడి ఉన్నాయి, కుప్పలు పడి ఉన్నాయి, కొండ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. సంచిని కూడా ఇప్పుడు లోడ్ చేస్తూ ఉన్నారు. కలెక్టర్లు మన అధికారులు ఇప్పుడు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఇన్ని రోజులు నిద్రపోయారని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు రైతులకి ఈ పరిస్థితి వస్తే చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇది ఉద్యమం కింద మారుతుంది, రైతు ఉద్యమం కింద మారుతుంది. వారు అన్నట్టు మీరు మొత్తం ముగ్గునే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రైతులతో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఒకసారి రైతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మరి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. భారత మాత కీ జై.